కాకపోతే అది సరదా పక్కన పెట్టండి. నిజంగా ఒకవేళ అట్లా ఎవరిదైనా ఒక ఛానెల్‌నో, ఒక మనిషినో తీసుకొని అలా చేస్తే, ఆ మనిషి జీవితమే పోతుంది గదా! ఆ! ఆల్‌మోస్ట్ అది వదిలేసి ఇంకెటో ఎళ్ళిపోవాల్సొస్తుంది గదా ఈయన వాళ్ళు. జేసిన కాంట్రోవర్సీకి ఒక క్రియేటరు 2 సారి సూసైడ్ అటెంప్ట్ జేసుకున్నాడు. అది సోషల్ మీడియా లోపలికి రాదు. ఎవరు చెప్పరు. వాళ్ళ ఫ్యామిలీస్‌ని తీసుకెళ్ళి రోడ్‌లో బెట్టి చేయడం వల్ల ఆయన 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ ట్రై జేసినాడు. ఎవరు? అది పేరు చెప్పలేను మీకు. కానీ 2 టైమ్స్ చేసుకున్నారు. సో, ఈయన చేసిన దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్‌ని లాగిన దానివల్ల. అయ్యో! సో, అది బయటికి రాదు ఎప్పటికి. అది జనాలకి తెలీదు. యూట్యూబ్ కమ్యూనిటీలోనే. తెలుగు ట్రావెలరే. తెలుగు ట్రావెలరే తెలుగు ట్రావెలింగ్‌లోనే ఒకతను నా అన్వేషణ వాళ్ళు. నాన్ వెజ్ వల్ల 2 టైమ్స్ సూసైడ్ అటెంప్ట్ ట్రై చేసినాడు. అది ఎప్పటికి బయటికి రాదు. మీకెలా తెలుసు బయటికి రాదన్నప్పుడు? మేము కమ్యూనిటీలో ఉంటాం గదండీ! మేము మాట్లాడుకుంటా ఉంటాం. ఎలా జరిగింది ఏంటని జెప్పేసి. అంటే మీరు అన్వేషణతో కూడా మాట్లాడతారప్పుడు? నా మేము అన్వేషణ అందరితో మాట్లాడుకుంటాం. ఇప్పుడు కాంట్రోవర్సీ అయింది మేమేం శత్రువులేం గాదు. హ్మ్. ఇది కత్తులెత్తుకొని నరుక్కోవడానికి శత్రువులే శత్రుత్తులేం ఉండవు. కదండీ! ఒక మనిషి జీవితం పోయిందంటే అతను మాట్లాడట్లేదు. ఆ! అతను ఎవరైతే సూసైడ్ అటెంప్ట్ ట్రై చేసినాడో అతను మాట్లాడట్లేదు అన్వేష్‌తో. కానీ మీకు తెలుసు. ఇదే కమ్యూనిటీలో అదే ఉంటున్నారు. అందరికీ తెలుసండి. నాకు కానీ ఒక్కడికే ఎప్పుడు కాదు. ప్రశ్నించరా? అంటే మీదే అవి బయటికి సేమ్ రావండి. కమ్యూనిటీ. ఇప్పుడు నేను అన్‌ఫిల్టర్‌గా చెప్తాను గాబట్టి మీకు ఈ ఇన్ఫర్మేషన్ నేను చెప్పినాను. హ్మ్. ఇంక మీరు మిగతా వ్లాగర్ దగ్గర ఎత్తుకుంటే చాలా మంది చెప్పరు. మనకెందుకొచ్చిన గొడవ అని జెప్పి సైలెంట్‌గా అయిపోతారు. నాకెందుకొచ్చిన గొడవ దీంతో అని జెప్పేసి. ఓకే. సైలెంట్‌గా ఉంటారు. ఇలా తెలుగు కమ్యూనిటీలో చాలా వరస్ట్‌గా ఉంటాం. ఓన్లీ మన తెలుగునే అలా ఉంటది. హ్మ్. మీరు తమిళ్‌కెళ్ళండి. అలా ఏముండదు. ఎవరి వీడియోస్ వాడిది, ఎవరి కంటెంట్ వాడిది వాళ్ళు చేసుకుంటారు. కానీ మన తెలుగు కమ్యూనిటీలో అలా ఉండదు. ఎవరైనా ఎదుగుతున్నారంటే తట్టుకోలేరు. అతనికి వ్యూస్ వస్తా ఉందంటే ఇంకా ఓర్చుకోలేరు. ఆయన కూడా ఇద్దరు ట్రావెలర్స్‌ని ఐ మీన్ మంచిగా పుష్ చేశారు గదా! వాళ్ళు ఎవరినండి? చేస్తున్నారు. రంజిత్ అన్ అదే ఒక ఆయన వీల్స్ మీద హ్మ్. తిరుగుతుంటాడు. తనని రామ్ ది ట్రావెలర్ హ్మ్. వీళ్ళిద్దరిని నా అన్వేషణ సపోర్ట్ చేశారని వాళ్ళిద్దరు కూడా వీడియోస్‌లో చెప్పుకొని హ్మ్. ఉంటారు. చూసాను నేను. ఇప్పుడు వాళ్ళకిద్దరికి రిలేషన్స్ బాగున్నాయనుకుంటున్నారా? ఎవరిద్దరికి? అన్వేష్‌కి, రామ్‌కి? బాలేవా? అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నాను చెప్తున్నా. మేము చూసినంత వరకు బావుందనే కదండీ! మీరు చూ మాకు లోపలికెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుందనేది మాకు చూపిచ్చరు ఎవరు. రిలేషన్స్ అయితే బాగుందనుకుంటున్నారు. అనుకుంటున్నాము. ఓకే అండి. అలానే ఉండని. మీరు మీ కమ్యూనిటీ గురించి చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు యాంకర్స్ ఫ్రెటర్నిటీ ఎలా ఉంది ఆ! అని అడిగితే నాకేదైనా తెలుస్తది గానీ, కం మీ ట్రావెలర్స్ కమ్యూనిటీ లోపల ఏం జరుగుతుందని నేనొచ్చి చూడలేను. హ్మ్. నేను మాట్లాడలేను కదా! అదే. ఈ రిలేషన్స్ అందరికేం బాగుండండి. కెమెరా ముందర అందరూ మంచిగానే ఉంటారు. ఎందుకంటే అదొక 10 మినిట్స్, ఒకటి 10 నిమిషాలు సైలెంట్‌గా ఉంటే అయిపోద్దనుకోని, ఒక కెమెరా ముందు బానే ఉంటారు. ఆఫ్ కెమెరా అలా ఏమి ఉండదండి. ఆఫ్ కెమెరా వేరేలా ఉంటది. ఇప్పుడు ఎవరైతే ఆన్ కెమెరా మనం చూస్తున్నామో, సేమ్ ఆఫ్ కెమెరాలో కూడా అలానే ఉండరు. కెమెరా ఆఫ్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ వేరు. వాళ్ళ పర్సనల్ స్పేస్ వాళ్ళు తీసుకుంటారు. అలా ఎవరి పర్సనల్ స్పేస్ తీసుకోవడం వేరు. నిజంగా బయటకొకలా, లోపల ఒకలా ఉండడం వేరు. అలా అంటే ఉన్నారండి. మా అందరిని మోసం చేస్తున్నట్టే గదా! ఆ లెక్కన మీరు. తెలుగు ట్రావెలర్స్ మొత్తం తెలుగు ట్రావెలర్స్ మొత్తం చేయట్లేదు. అందులో ఒకరు, ఇద్దరు మాత్రమే అలా ఇప్పుడు ఉండి మీరింత కంప్లెయింట్ చేస్తూ గూడా ఇందాకేమన్నారు? మేము మాట్లాడుకుంటాం అన్నారు. అంటే మీరు కంప్లెయింట్స్ చేస్తారు, గొడవలు పెట్టుకుంటారు, కాంట్రోవర్సీలు చేస్తారు, యూట్యూబ్‌లో గూడా గొడవలు పెట్టుకుంటారు. అయినా మీరందరూ నార్మల్‌గా మాట్లాడుకుంటారు. అప్పుడు చూసే మనుషులే గదా! మీరు పిచ్చోళ్ళని చేసేది. నార్మల్‌గా ఏం మాట్లాడుకోమండి. ఇప్పుడు నాకు ఆయనకి ఎగ్జాంపుల్ చెప్తా. నాకు ఆయనకి గొడవ జరిగింది. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ 1 ½ ఇయర్ అవుతుందనుకుంటా. తర్వాత మేమేం మాట్లాడుకోలేదు. ఇద్దరు బ్లాక్ జేసుకున్నాము, రిపోర్ట్ జేసుకున్నాము. ఆడికయిపోయింది. తర్వాత రీసెంట్‌గా ఇంగ ఆయన ఇనిషియేటివ్ చేస్తే మాట్లాడడానికి అప్పుడు జస్ట్ హాయ్, బాయ్ ఏ కంట్రీలో ఉన్నావు, ఏంటి అని ఇన్ఫర్మేషన్ అడిగితే చెప్తాము. అంతవరకే. అంతకు మించయితే ఉండదు. హ్మ్. అంతకు మించి మాట్లాడుకోవడానికైతే ఆడేం మాట్లాడుకోం. ఎవరి లైఫ్ వాళ్ళది. ఎవరి కంటెంట్ వాళ్ళది. వాళ్ళు జేసుకుంటా ఉంటారు. కానీ రీసెంట్‌లీ ఈ రిపోర్ట్ జేయడం వల్ల, డిపోర్ట్ చేయడం వల్ల ఏమైతుందంటే, ఈ చాలామంది క్రియేటర్స్ అక్కడక్కడ ఆగిపోతున్నారనమాట. మరి మీ చిన్న ఛానెల్ క్రియేటర్స్ బానే అందరూ. ముందుకెళ్తుందిగా. సప్రెస్ చేశారన్నారు. సప్రెస్ చేసినారు. ఇప్పటికి చైనా సిరీసు. చైనాలో ఎవరెళ్ళినా వ్యూస్ రావాల. హ్మ్. ఆఫ్ఘనిస్తాన్ మీరు రోడ్లు చూపిస్తేనే ఒక 1,00,000 రావాలి. అది కంటెంట్. ఆఫ్ఘనిస్తాన్ ఈస్ లైక్ దట్ ఓన్లీ. హ్మ్. సో, అయినా సరే ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు ఎళ్ళలేదంటే, అప్పుడు సప్రెస్ చేసినారు కాబట్టి ఎళ్ళలేదు ఆఫ్ఘనిస్తాన్‌ని. ఓకే. ఆఫ్ఘనిస్తాన్ వరల్డ్‌లోనే డేంజరస్ కంట్రీ మీకు తెలుసో అంటే తెలీదో. వ్యూస్ ఎళ్ళకపోతే సప్రెస్ వ్యూస్ చేసేసారంటారు. ఎళ్ళకపోతే సప్రెస్ చేసినట్టు గాదు. హ్మ్. మీకు తెలుస్తదండి. మీరు గ్రాఫ్ చూసుకోవచ్చు. మీరెప్పుడు సప్రెస్ చేసినారా లేదా అని జెప్పేసి. సెల్ఫ్ ఇట్స్ ఎ కంటెంట్ అనమాట. అది వరల్డ్స్‌లోనే డేంజరస్ కంటెంట్. యాహ్! తాలిబాన్లు, గొడవలు, అవును. యుద్ధాలు. ప్రాణాన్ని పణంగా బెట్టి ఎళ్లి చేసే వ్లాగ్స్ ఆఫ్ఘనిస్తాను. హ్మ్. అలాంటి వ్లాగ్‌లు జనాలు ఆబ్వియస్‌గా చూస్తారు. ఎందుకని ఇంత రిస్క్ తీసుకుంటారు? రిస్క్ ఏంటంటే ట్రావెలర్స్‌కి అదొక ఇష్టం. ట్రావెల్ చేయడం అనేది ఇష్టం. 195 కంట్రీస్ అంటే 195 కంట్రీస్ తిరగాలనుకుంటాం మేము. అందులో సేఫెస్ట్ కంట్రీనా, రిస్కియస్ట్ కంట్రీనా అవేం చూసుకోము మేము. హ్మ్. 195 ఎళ్ళాలా తిరుగుతాం. అదొక ఎక్స్‌పీరియన్స్ మాకు. వరస్ట్ డేనా? ఓకే. ఇట్స్ వరస్ట్ ఈరోజు మాది గాదు. రేపు ఇంకో రోజు మంచిగా ఉంటది. ఆయన అసలు పూర్తిగా ఇప్పుడు ట్రావెలింగ్ ఆపేసి ఏదో భక్తి వీడియోస్ ఏదో చేసుకుంటున్నట్టున్నారు. అయినా కూడా హ్మ్. మీకు ఇబ్బంది పడుతున్నారా? అదే నాకు అర్థం కాలేదండి. సడెన్‌గా భక్తి ఎందుకొచ్చిందని.
అదేంటండి ఆయనకు భక్తి ఎందుకు వచ్చిందో కూడా మీకు అర్థం కాకపోవడం ఏంటి? మరి నాకైతే అర్థం కాలేదు. సడన్ గా భక్తికి ఎందుకు వచ్చినో నాకైతే తెలీదు. మరి మీకు తెలిస్తే మీరు చెప్తే నేను వింటాను, నేర్చుకుంటాను ఎందుకు వచ్చిందో ఏంటో అని చెప్పేసి. భక్తి ఎప్పుడు ఉండొచ్చు అవునండి, ఉండకపోవచ్చు. రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు. ఇతిహాసాలు ఉమ్. సడన్ గా అంత వింటేజ్ ఎలా వచ్చేసిందో ఏంటో తెలియట్లేదు నాకు. మీరందరూ ఇబ్బంది పెట్టారేమో తిరిగి. మేమేమి ఇబ్బంది ఏం పెట్టలేదండి, ఆయన ఇష్టం, ఆయన కంటెంట్ అయింది, మా కంటెంట్ మాది. మరి సడన్ గా భక్తి ఎలా వచ్చేసిందో అని కూడా అన్నారు మళ్ళీ మీరు ఇప్పుడు. అదేలేండి, ఏదో చేసుకుంటున్నాడు ఆయన, పాపం కంటెంట్ అయిపోయింది, ఏం చేసుకుంటాడు, ఏదో ఒకటి చేసుకోవాలి కదా. కంటెంట్ అయిపోయిందా? అంతే కదండి, ఎవరికన్నా ఒక స్టేజ్ వరకే ఫేమ్ ఉంటుంది. మీరు ఆబ్వియస్గా నేను 10 సంవత్సరాలు ఫేమ్లో ఉంటే, 20 సంవత్సరాల ఫేమ్లో ఉంటే అవ్వదు కదా, నడసవు. ఉమ్. కొన్ని సంవత్సరాల ఫేమ్లో ఉంటారు, ఉన్నంత వరకు చేసుకుంటారు. ఆబ్వియస్గా ఎవడన్నా డౌన్ఫాల్ ఉండాల్సిందే ప్రతి ఒక్కరికి. మీరందరూ కలిసి ఆయన ఛానల్ సప్రెస్ చేశారేమో అందుకే ఇట్లా అయింది. అయ్యో, ఆయన ఛానల్ మేమేం సర్ప్రైజ్ చేయమండి. ఏ మీకు మీ ఛానల్ ఆయన సప్రెస్ మేము అంత చేయగలిగినప్పుడు ఇన్వెస్ట్ చేయము ఈ పక్కన వాళ్ళ మీద. మన మిగతా క్రియేటర్స్ ఉన్నారు, వాళ్ళ గోల్లో వాళ్ళు ఉంటారు. ఉమ్. అదే పనిగా వాడికి వ్యూస్ వస్తుంది, కమాన్ వాడిని సప్రెస్ చేద్దామని చెప్పి ఎవరు చేయరు. అలాంటి క్రిమినల్ మైండ్ అయితే మిగతా వాళ్ళకైతే లేదు. మిగతా వాళ్ళకి లేదు, మిగతా ఆయనకు వాళ్ళకి మాత్రం ఉంది. ఆయనకి ఒకరు ఇద్దరు ఉంటారు, వాళ్ళకి మాత్రమే ఉంటుంది అలాంటి క్రిమినల్ మైండ్ తెలుగులో. ఈ మిగతా వాళ్ళంతా వాళ్ళ పాటకు వాళ్ళు ట్రావెల్ చేసుకుంటారు, వాళ్ళ కష్టాలేవో వాళ్ళు చూపించుకుంటారు. అలా మీరు చాలా ఘోరంగా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. మీకు అర్థం అవుతుందో లేదో ఈ విషయం నాకు తెలియదు. ఘోరంగా ఏం లేదు, ఆ రియాలిటీ చెప్పినా అండి. దాన్ని మీరు ఘోరంగా అనుకోండి, ఏమన్నా రియాలిటీ అంటే ఎవ్రీవన్ నీడ్స్ ప్రూఫ్స్. ఉమ్. ఏం ప్రూఫ్స్ ఉన్నాయని మీరు అంత ధైర్యంగా అవును తనే ఇట్లా చేశాడు, తన వల్లే నేను ఇబ్బంది పడ్డాను, లేకపోతే తను ఇంతే అని చెప్పగలరు? ప్రూఫ్స్ ఉన్నాయండి నా దగ్గర. మేము రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర, మేము మాట్లాడుకునేటివి ఏంటి. అప్పుడు మన కమ్యూనిటీలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలుసు, నేను చెప్పినా కదా ఇలా సప్రెస్ చేస్తున్నానంటే. మన క్రియేటర్స్ కొంతమంది ఉన్నారు, ఇలా అన్న సప్రెస్ చేస్తున్నాడంటే అతను అంతే రా ఎదవా, అట్లనే చేస్తాడు, నీ పాటకి నీ వీడియోలు చేసుకో, యూట్యూబ్ మళ్ళీ పుష్ చేస్తుంది అని కమ్యూనిటీలో నాకు కొంతమంది గైడెన్స్ ఇచ్చి సపోర్ట్ కట్ చేసినారు. సో రికార్డింగ్స్ ఉన్నాయి మీ దగ్గర, ఉన్నాయండి. వినిపించగలరా obvious గా. మీరు? ఇప్పుడు ఫోన్ ఆడుంది, ఫోన్ అయితే లేదుగా రికార్డింగ్స్కి. ఫోన్ ఉంటే వినిపించేవాడిని, ఫోన్ ఉంటే వినిపిస్తానండి మీకు. మేము ఎందుకు అది చేశాడో కూడా మీకు ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను వినిపిస్తాను. నేను అది మీరు వీడియోలో ఇందాక బెట్టింగ్ పెడతాను యాప్ మళ్ళీ. అన్నారు కదా, అవును. దానికి నేను వినిపిస్తాను. మీరు అప్పుడు మీరే వచ్చి జనాల దగ్గర చెప్పుకోండి. ఎందుకు నేను అది వీడియో మీరు వినిపించేది నేను రికార్డింగ్ చేస్తాను నేను direct మీకు video. వినిపిస్తాను, మీరు ఆడియన్స్కి చెప్పండి. అది సరేనా? నాకు మైనస్ కదండి, మీరు చెప్తే అది మీరే డైరెక్ట్. అప్పుడు మీరు చెప్పిన దానికి ప్రూఫ్లు ఏంటి? నేను మీకు వినిపించినాను, మళ్ళీ ప్రూఫ్లు ఏముంటే మీరు చెప్పింది ఏంటి? అందుకే మీరు డైరెక్ట్ గా వినిపించమని అడుగుతున్నాను నేను. అక్కడ పెడతాను, మీరే వినిపించండి కెమెరా ముందే, మీ దగ్గర ఫోన్ ఇస్తాను. ఆటగాళ్ళు మిగతా వచ్చారు, ఇలా అన్నీ వచ్చారు. రామ్ ద ట్రావెలర్ కాదు, మీరు ఒకటిగా మళ్ళా. సేమ్ అలాగే వచ్చాడు. నాది పక్కన పెట్టండి, మీరు ఒకటిగా. రామ్ ది ట్రావెలర్ మీరు స్పాన్సర్లు చేసినారు, సొక్కా మీద పేరు వేయించుకున్నాడు, గుండెల్లో పేరు వేయించుకున్నాడు. ఇది పేరు లేదు లేదు. అయితే ఈడు మీటప్ కి ఫస్ట్ టికెట్ ఈడైతే ఆడు మీటప్ కి లాస్ట్ టికెట్ మీరు ఒకటేలేండి, ఎంత కాదన్నా. ఆడి యాటిట్యూడ్ చూడాలరా. అమ్మ నీ అమ్మ, అబ్బాబా ఏదో పెద్ద సెలబ్రిటీ అన్నట్లు ఫీల్ అయిపోయి వచ్చి నేను అన్న వచ్చిన కాడి నుంచే ఏడుపు రక్త కన్నీళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళందరూ తిరుగుతున్నారు. మీకు ఏదైనా ఉంటే పక్కకి వెళ్ళి తీసుకెళ్ళాలి కానీ మా అందరి ముందు అనేసి స్పాన్సర్ చేసినారు, ఆఫ్రికా ట్రిప్ పంపించినారు, అన్ని చేసేసి మీరు ఒకటే అన్నావు. థాయిలాండ్ లో కొట్టడానిక ఇన్ని రోజులు కష్టపడి వీడియోలు చేయడం లేదా, క్రియేటివిటీ లేదు, కంటెంట్ లేదు, నీతులు చెప్పడం పతివ్రత కబుర్లు చెప్పడం చేస్తానని చెప్పి ఆ వీడియో ఉంది, నేను ప్లేలిస్ట్ లో పెడతాను చూడు. రక్త కనీసం ఏడుపు లిటరలీ అందరి ముందు. నేనేంటంటే అక్కడ నేను వీడియో అప్పుడే షో చేసుకుందామని వీడియో పెట్టాను. ఆ వీడియో అలా ప్లే అవుతుంది విత్ పోస్టర్తో, అది అలా రికార్డ్ అవుతూనే ఉంది హాఫ్ అన్ అవర్. అది నేను అన్నాను, నువ్వేమీ రికార్డ్ చేస్తే బాగోదన్నాను. నా సంగతి తెలియదు, రికార్డ్ చేయకన్నాను. రికార్డ్ చేయలేదండి, ఒక్కటి కూడా రికార్డ్ చేయలేదు. అలా కూర్చున్నాడు, అన్ని చూస్తున్నాడు, అన్ని అయిపోయి మీటప్ అంతా అయిపోయింది. లాస్ట్ రెస్టారెంట్కి వెళ్ళాము. నేను కారు ఎక్కాను, వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళతో పాటు నేను వెళ్ళాను, నాతో పాటు కారు ఎక్కించాను. వెళ్ళాము, సాంబార్ ఇడ్లీ తిన్నాము, సర్వనా భవన్లోనే దోశ అన్నీ తిన్నాము, అంతా మాట్లాడాము. అన్నీ అయిపోయాక లాస్ట్లోనే అన్న కూల్ అయిపోయింది కదా అన్న, ఇంటర్వ్యూ చేసుకుంటానన్నా అన్నాడు. యూట్యూబ్ పంపించుకున్నా బే చేసుకో అంటే 2 నిమిషాల్లో కొట్టాడు. అయిపోయి నాకన్నా ముందు అప్లోడ్ చేసి 1 మిలియన్ నేను 4 లక్షలు. సరే, నెక్స్ట్ టైం పెట్టండి, ఫైనల్ టచ్ ఇస్తాను వచ్చి. ఫైనల్ నచ్చలేదు.
ఈసారి మణిగారికి ఛాన్స్ ఎన్నిసార్లు వాళ్ళగా ఒకసారిగా వచ్చింది. నీది ఒకసారి అయిపోయింది, నాది ఒకసారి అయిపోయింది. నెక్స్ట్ ఆటగాళ్ళ మీటప్ కి యూట్యూబ్ లో రావద్దని మెసేజ్ పెడతాను. నేను మిలియన్ కొట్టడానికి 3 సంవత్సరాలు పట్టింది. కార్తీక్ గారికి ఎన్ని నెలలు పట్టింది? అది కూడా ఆఫ్రికాలో కొట్టాడంటే చూసుకోమని. అది ఉందరా కార్తీక్ గారు క్రియేటివిటీ. అదే ఆ దగ్గర ఉన్న స్కిల్స్ చెప్తాను చూడరా. క్రియేటివిటీ పీక్స్ నీ అమ్మ మొత్తంలో నుంచి తీస్తారు మొత్తం టాలెంట్ ని. నాలాగే సేమ్ టు సేమ్. ఇంకా ఆటలు జూనియర్ ఆటగాడు అని ఎప్పుడో బిల్డ్ ఇచ్చేసాడు. ఇంకా అయిపోయింది. ఇంకా కేక్ ఆట అంటే ఇంకా మామూలుగా అది కరెక్ట్ గా ఎలా సెర్చ్ చేయాలో కెమెరా అక్కడ పెడతారు. సొల్లు చూపించడంలో నా తర్వాత మించినోడు ఇది ఒక్కడే. ఈ అబ్బాయి దిగుబడిపోతారు సొల్లు చూపించాలంటే. నాకౌట్ లో గ్యాప్ లో పెడతారు. ఆర్జీబీ తర్వాత నేను, నా తర్వాత కార్తీక్ గారు. అలా బ్లాకులు చూపిస్తారు. బ్లాకులు కరెక్ట్ గా నాకౌట్లతో సహా. తెలుసు జనాలకి ఏది చూపిస్తే క్లిక్ అవుతుంది అనేసి. మళ్ళీ సొంత పూసలకి మాట్లాడుతుంది. అలాగే సొంత పూసలో నుంచి దుబాయ్ వీడియోలని అంటే పాకిస్తాన్ అమ్మాయిని ఫోటో తీసుకొని వచ్చానంటే అందరూ నమ్మలేదు. మేము నమ్మము అని. సేమ్ వీడియో అంతే. వెళ్ళానండి ఫోటో తీసుకొని వచ్చానండి అంటారు. మొత్తానికి 5 సంవత్సరాలు 41 రోజులు 85 లక్షలకు మ్యాప్ వేసాను. ఇల్లు కట్టుకోవాలి నేను. ఇల్లు కట్టుకుని తమ్ముడికి పెళ్లి చేయాలి. గట్టి గ్యాప్లతో చేసేస్తాను. ఎప్పుడు వస్తున్నావు బ్రో ఇండియాకి? నేనే వచ్చేం చేయాలరా? ఇంకేం బ్రో సెట్ నువ్వు ఇంకా మరి మామూలుగా ఉండదు. వైజాగ్ అదే నీతో చేయను. నీకు నాకు సింక్ అవుతుంది. రెస్పెక్ట్ ఓకే, నో ఇష్యూ. నాకు అదే కావాలి కానీ. అండ్ ఇంకొకటి, ఇందాక బెట్టింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను మీ గురించి అనట్లేదు. ఈ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని నమ్మి మీరు ఐ మీన్ ఆల్మోస్ట్ డబ్బులు వచ్చేదైనా బ్రతికేదైనా ట్రావెలింగ్ చేస్తే వ్యూస్ వస్తున్నాయి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ వచ్చి చేస్తారు. అది ఇచ్చేది ఎవరు? జనాలు అంత చేసినప్పుడు బెట్టింగ్ చేసో లేకపోతే ఇంకొకటి చేసో జనాలు మీరు ఎందుకు మోసం చేస్తున్నారు? ఆబ్వియస్ గా బెట్టింగ్ చేయడం తప్పు. అందుకే ఇప్పుడు మన గవర్నమెంట్ బ్యాన్ చేసింది. జోదాలు ఆడడం తప్పు. అది మన కల్చర్లో ఉంది. కానీ బెట్టింగ్ ఆడితే నాశనం అయిపోతుంది అని చెప్పేసి మనకి మహాభారతం నుంచే చెప్పినారు. జోదాలు ఆడకండ్రా, జీవితాలు నాశనం అయిపోతుంది. అయినా ఆడుతున్నారు. ఇప్పుడు ఆడే వాళ్ళని బెట్టింగ్ అడిక్ట్ ఉంటారు కదా, వాళ్ళని మనం ఎంత చేసినా వాళ్ళు మారరు. వాళ్ళు ఆల్రెడీ ఆ బెట్టింగ్ ఊహలోనే ఉంటారు. మనం చెప్పిన దాని వల్ల ఒక మనిషి మారిపోతారంటే నేనైతే నమ్మను. అడిక్ట్ అయ్యేలా చేసిందే క్రియేటర్స్. అవునండి, వాళ్ళు ఆబ్వియస్ గా తప్పే చేసినారు. వాళ్ళు రైట్ చేసినారని మనం ఎందుకు చెప్తాం? క్రియేటర్స్ చేసిన తప్పే. దాన్ని అప్పుడు సంపాదించుకున్నారు చాలా మంది క్రియేటర్స్ కానీ, బిగ్ బాస్ సంపాదించుకున్నారు. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయింది పక్కన వాళ్ళవి. ఆబ్వియస్ గా నాశనం అయిందండి ఖచ్చితంగా. అది ఒప్పుకోవాల్సిన ట్రూత్. దాన్ని ఎక్కువ టూ మచ్ ప్రమోట్ చేసింది ఎవరు? బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చిన వాళ్ళు. బాగా ప్రమోట్ చేసుకున్నారు, బాగా సంపాదించుకున్నారు. సో వాళ్ళని అడగాలి మీరు ఎందుకు చేసినారు అనేసి. యూట్యూబర్స్, క్రియేటర్స్ నిజంగానే జనాల సంపాదన మీద బ్రతుకుతూ జనాలనే మోసం చేస్తే వాళ్ళ కుటుంబంలో ఎంతో మంది పిల్లలు లేకపోతే వాళ్ళ కుటుంబం ఆధారపడి ఉన్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ బెట్టింగ్స్ వల్ల. ఖచ్చితంగా చనిపోయినారు. మరి ఎంత దారుణమైన విషయం అది. చాలా మంచి విషయం ఆయన చేసింది. బెట్టింగ్స్ బంద్ చేయించినారు. అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే బెట్టింగ్స్ బంద్ చేయించినారు కదా, రీచ్ గవర్నమెంట్ దాకా వెళ్ళింది. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మనకి నోటీస్ రిలీజ్ చేసిన ఆయన స్టిల్ వాడుతున్నారు. నేను ఇందాక చెన్నైలో వెళ్తున్నా, ఎయిర్పోర్ట్ దిగేసి ఒక ఆటోలో వెళ్తున్నాను. ఆటోలో వెళ్తా ఉంటే ఆటో దోలుతున్నాడు ఆయన చెన్నైలో. ఆయన ఫోన్లో బెట్టింగ్ ఆడుతున్నాడు. ఆల్రెడీ ఇండియాలో బ్యాను. అవును, ఆయన బెట్టింగ్ ఆడుతున్నాడు ఫోన్లో. ఆడే వాళ్ళని మనం ఏం చేసినా ఆపలేమండి. వీపెన్ డౌన్లోడ్ చేసుకుంటారు, వాళ్ళు ఆడతారు. ఫ్యాంటసీ గేమ్స్ బ్యాన్ చేసినారు కదా, ఇంకా పూర్తిగా తీసుకురాలేదు. బట్ నోటీస్ రిలీజ్ చేసినారు కదా బ్యాన్ చేయాలని చెప్పేసి ఫ్యాంటసీ గేమ్స్ ని. బట్ స్టిల్ ఆడేవాళ్ళు ఆడుతున్నారు. నేను జస్ట్ ఎయిర్పోర్ట్ లో దిగేసి వెళ్తున్నాను ఆటో తీసుకుని. ఆటో డ్రైవర్ అండ్ లైఫ్ చాలా చిన్నది కదా ఆటో డ్రైవర్, వాళ్ళు బెట్టింగ్స్ ఆడుతున్నారు. ఓకే, సో అది కంప్లీట్ గా నిషేధించడం అనేది అది జనాల్లో రియలైజేషన్ వచ్చి వాళ్ళుగా ఆపాలే కానీ 100% అయితే ఆపుతారో లేదో నాకైతే తెలియదు. డౌటే అండి. డౌటేనా? బట్ ఆడేవాళ్ళు ఇప్పుడు మీరు ఉన్నారు, మీ ఇంట్లో వచ్చి పోలీసులు అందరూ వచ్చి మీ ఫోన్ అయితే చూడలేరు కానీ మీరు ఏం చేస్తున్నారు? వీపెన్ డౌన్లోడ్ చేసుకుంటారు, ఆడుకుంటారు. సో 100% అయితే దాన్ని జనాలు రియలైజేషన్ వచ్చి మనం ఆడకూడదు అనుకుంటే అది కంప్లీట్గా ఆగిపోతుంది. రియలైజేషన్ అయితే తీసుకురావడానికి ప్రయత్నించారు. అది ఆబ్వియస్గా మీ దగ్గరే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే జనాల దగ్గరే ఉంటుంది. జనాల దగ్గరే ఉంటుంది. అంతే కదా, జనాల దగ్గరే ఉంటుంది కదండి. ఓకే, ఇప్పటిదాకా మరి ఎంత గొడవలు మీ ట్రావెలింగ్ గురించి మాట్లాడారు. ఓకే, ట్రావెలింగ్ చేస్తుండేటప్పుడు ఒక భయంకరమైన ప్లేస్, అమ్మో ఇంకొకసారి ఇక్కడికి రావద్దు, నేను రావడం కాదు ఇంకెవరికి చెప్పొద్దు కూడా ఇక్కడికి రావద్దని అనుకున్న ప్లేస్ ఏంటి? నాకు ఆఫ్ఘనిస్తాన్లో అలాంటి కొన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయండి.
ఓకే. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్తో డైరెక్ట్ అటాక్ ఉంది డైరెక్ట్ తాలిబాన్స్తో ఏమంటే నేను పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నాను. ఆ నైట్ ఏం రా అంటే తాలిబాన్స్ అనువనున్న చెకింగ్స్ ఉంటాయి తాలిబాన్స్ దగ్గర. సో ఒక తాలిబాన్ అడిగి వీసా చూపిమన్నాడు. నేను పాస్పోర్ట్లో ఎత్తి చూపించాను ఇలా వీసా అని చెప్పేసి. లేదు లేదు వీసా చూపినాడు. అరే బాబు అది స్టిక్కర్ ఉంది కదరా స్టిక్కర్ వీసా ఇదే వీసా అంటే లేదు 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 నాకు వీసా చూపినాడు అతను. ఓకే. ఓడి అమ్మ ఇంకా వీళ్ళతో పెద్ద పంచాయతీ అయిపోయింది. ఇదే వీసా ఇది పాస్పోర్ట్ అంటారు దీన్ని ఈ కనిపించిన దాన్ని ఇదే వీసా నాకు అంటే అతను అలానే కొద్దికి కొంచెం ఫీల్ అయినాడు. ఓకే. ఎందుకంటే ఇది నాకే చెప్తున్నాడు నాకే ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నాడు ఇతను అని చెప్పేసి ఫీల్ అయినాడు. ఫీల్ అయ్యి ఇంకా నా ఎక్కడ ఉన్న హాస్టల్స్ హోటల్ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని వాళ్ళకంతా ఫోన్ చేసి నా కోసం ఒక హాఫ్ అన్ అవర్ స్టాప్ చేసినాడు. ఓకే. సో సక్సెస్ఫుల్లీ ఎలానో అలా హోటల్కి వచ్చేసాను. మిడ్ నైట్ 12-1 అవుతుంది. ఒక 5 మంది 6 మంది తాలిబాన్స్ ఉంటారు. మొత్తం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అన్నీ వేసుకొని పెద్ద పెద్ద గన్నులు పెట్టుకొని సడన్గా రూమ్లోకి డోర్ కొట్టి రూమ్లోకి వచ్చి చెక్ చేసినారు. ఓకే. మిడ్ ఫుల్ స్లీప్లో ఉన్నాను నేను. స్లీప్లో లేచి చూసే కొద్దికి ఎవరన్నా మీరు ఇద్దరు లేయంగానే గన్నులు పెట్టుకొని పెద్ద పెద్ద గన్నులు ఎత్తుకొని రూమ్ లోపలికి వచ్చేస్తే ఎలా ఉంటుంది చిన్న చిన్న రూమ్లు అక్కడ. ఓకే. అంత అలాంటి మూమెంట్స్ ఉన్నాయి. అండ్ ఆఫ్రికాలో చాలా కష్టమైంది మాకు లాక్ చేయడానికి. ఆఫ్రికా చాలా టార్చర్ అయింది.